వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కాకినాడలో పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో కాకినాడలో ఏదో జరుగుతుంది, గతంలోనే ఆయన చాలా హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికల నేపథ్యంలో ఏదన్నా జరగచ్చు అని అనుకున్నారు. అయితే నిన్నటి వరకు కూడా అంత ప్రశాంతంగా జరిగింది. చివరి రోజున ఆయన పర్యటనలో భాగంగా కాకినాడలో ఒక్కసారిగా కలకలం రేగింది. కారణం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రైస్ రెడ్డి గారు అంటారు ఆయన్ని. ఈయన గురించి గతంలోనే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వ్యాఖ్యానించారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంపీని కూడగొడతానన్నాడు. నేను పవర్లోకి వస్తున్నాను, నీ సంగతి తేలుస్తాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి కాకినాడ నడి బొడ్డులో సవాల్ విసిరారు. ఆ సవాల్ ఈరోజు నిజమైందా అన్న రీతిలో ఆయన్ని రోడ్డు మీదకి వచ్చేలా చేశారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు మీదకి రావడం, వాళ్ళు పోలీసులు రావడం, జన సైనికులు అడ్డుకోవడం, అంటే ప్రతిదీ కూడా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నాము, గతంలో ఉన్న వాటిలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు జరుపు తీరుతాము అని ఇండికేషన్స్ ఇచ్చారా అన్న విధంగా ఈరోజు అక్కడ జరిగిన సంఘటన. వాళ్ళ ఎంపీని కూలగొట్టడమే కాకుండా నడి రోడ్డు మీద నిలబడతానన్నారు, అదే జరిగిందా అన్న విధంగా. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా చాలామందికి ఇలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయని చెప్పి జనసైనికులు మాట్లాడే పరిస్థితి. ఇక మరోవైపు రెండో శ్వేతపత్రం విడుదల, చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్. ఏపీ అంటే అమరావతి, పి అంటే పోలవరం, దానికి అబ్రివేషన్ కూడా చెప్పారు. ఏపీ అంటే ఇది, ఈ రెండు రాష్ట్రానికి 2 కళ్ళు అని. ఆ విధంగానే పోలవరం వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు అమరావతి వైట్ పేపర్. గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది అన్నది ఆయన పాయింట్. మరొక వైపు అస్థిని ప్రయాణంలో ఎలాంటి అంశాలు వస్తాయి, ఎలాంటి వరాలు తీసుకుంటూ వస్తారు ఈయన, చాలా ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్న అంశం. ప్రత్యేక హోదా అనే అంశం అనివ్వండి, లేకపోతే వేరే అంశాలు అనివ్వండి, చాలా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో వాళ్ళని కూడా మోదీ గారిని ప్రసన్నం చేసుకుని మంచి వరాలే తీసుకొస్తారు అన్నది అందరి అభిప్రాయం. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. మొదటి అడుగుగా నెల్లూరు పిన్నెల్లి జైల్లో ఆయన పరామర్శించడానికి ఆయన మొదటి అడుగు వేస్తున్నారు. అంటే ప్రజాక్షేత్రంలోకి ఆయన స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ ఏరుంటుందని ఆయన ఆలోచిస్తారంటే. ఈ ఇష్యూస్పై నేటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సింగళూరు శాంతిప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. సో బీజేపీ సీనియర్ నాయకులు కూడా రామ్ కుమార్ గారు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మోకా ఆనంద్ సాగర్ గారు వెర్షన్ తీసుకుందాం. ఆనంద్ సాగర్ గారు నమస్తే. ఆనంద్ సాగర్ గారు ఓకే. ఆనంద్ సాగర్ గారు, ఏంటి కాకినాడలో ఏం జరిగింది? ప్రశాంతంగా ఉన్న కాకినాడలో ఈరోజంతా ఉద్రిక్త పరిస్థితులట. ద్వారంపూడి చంద్రశేఖర్ గారిని రోడ్డు మీదకి తీసుకొచ్చారట, ఆయన్ని పోలీసులు పట్టుకోవడం, అవన్నీ కూడా మా వాళ్ళు విజువల్స్ కూడా ప్లే చేస్తారు, మరి మీరు చూసారో లేదో. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన హెచ్చరించినట్లుగా అదే నడి రోడ్డు మీద కాకినాడ నడి బొడ్డులో చంద్రశేఖర్ రెడ్డి గారికి నిన్ను నేను నుంచోబెడతాను, నీ ఎంపీని కూడబెడతాను, నీకు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో లేదా మీ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గొడ్డలు ఇప్పించి నడిపిస్తాను అన్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాగుతుంది అనుకోవాలా, లేకపోతే అక్కడ ఏమైనా తప్పులు జరిగినాయి, ఏవో బిల్డింగ్లు కూడా కూల్చారట ఈరోజు? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, పెద్దలకి, అందరికీ హృదయపూర్వక నమస్కారం సార్. కాకినాడలో ఏమీ జరగలేదండి. చట్టం తన పని తాను చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మాటల్లో. అలాగే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటన రాలేదు, ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటనకు వచ్చారు. 3 రోజులుగా అక్కడ ఉప్పాడ గ్రామం సముద్ర కోతకి గురవుతుంటే ఆ విదేశీ నిపుణులతోటి, శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులతోటి ఆయన వచ్చి దానికి ఒక శాశ్వత పరిష్కారం కోసం పర్యటించి ప్రజలను పలకరించి వాళ్ళకు గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు ఆయన. అయితే కాకినాడలో ఏం జరిగిందంటే, ఈ మాజీ శాసనసభ్యుడు
మీరు అన్నారు ఇందాక రైస్ రెడ్డి గారు అండి, రైస్ రెడ్డి కాదండి, రైస్ పీస్ రెడ్డి గారు. ఆనంద్ సార్ గారు హలో మాట్లాడండి. వరుణ్ గారు, నిన్ననే నాదెండ్ల మనోహర్ గారు పోర్టు కూడా సందర్శించారు. పోర్టులో ఎగుమతి అవుతున్నటువంటి బియ్యాన్ని, చంద్ర ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉన్నటువంటి ఆ 1000 టన్నుల బియ్యాన్ని కూడా ఆయన పట్టుకుని కేసు బుక్ చేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ బియ్యం కాదండి, నూకలవి దారుణమైన పట్టుకుని నలుపుతుంటే పిండి అయిపోతుంది అనమాట. అది విదేశాలకు పోతున్నాయి అక్రమంగా. అటువంటి రౌడీ మాజీ ఎమ్మెల్యే, నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, తాతల నాటి నుండి నేర చరిత్ర ఉంది, వాళ్ళ తాతల నాటి నుండి. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన అనుచరుడు మున్సిపల్ నిబంధనలకి, టౌన్ ప్లానింగ్ నిబంధనలకి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఆయన ఇల్లు కట్టాడు, అప్స్టైర్ వేశాడు. దానికి ఆల్రెడీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అతను తీసుకోకుండా, దానికి రిప్లై ఇవ్వకుండా, దానికి స్పందించకుండా, ఇగో ఎమ్మెల్యే గారిని పిలిపించుకుని, మాజీ ఎమ్మెల్యే గారిని పిలిపించుకుని వీధి భాగవతం రక్తి కట్టించారు, రౌడీజం చేశారు. పోలీసుల మీద, మున్సిపల్ అధికారుల మీద, టౌన్ ప్లానింగ్ అధికారుల మీద, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద రౌడీ. స్వయంగా మాజీ ఎమ్మెల్యే వచ్చి ఆయన చొక్కా గుండీలు ఇప్పేసేసి ఆయన కలబడి యుద్ధం చేసి రకరకాల రచ్చ చేసి వెళ్ళాడు. ఆటోమేటిక్ గా చట్టం తన పని చేసుకుంటుంది కదండి. లీగల్ గా చూసుకోవాలి, ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళాలి, నోటీస్ తీసుకోవాలి, దానికి రిప్లై ఇవ్వాలి, కోర్టుకి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఫార్మాలిటీస్ ఉంటాయి. లీగల్ గా అప్రోచ్ అవ్వాలి. అతను శాసనసభ్యుడు కదా, 2 సార్లు పనిచేశాడు. ఏమిటండి ఇది? ఎంతకాలం అధికారంలో ఉన్నంతసేపు చలాయించారు, అధికారం పోయిన తర్వాత చలాయిస్తామంటే చట్టాలు ఊరుకుంటాయా? పోలీసులు నిన్నదాకా శాల్యూట్ చేశారు, ఇప్పుడు సంఖ్యలు. ఓకే ఆనంద్ సార్ గారు, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూడండి. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు. నిన్నటి వరకు అధికారం ఉన్నది, ఓకే, చలాయించారు. ఈరోజు అధికారం లేకపోయినా, ఓటమి పాలైనా ఇష్టం వచ్చినట్లుగా రౌడీజం చేస్తున్నారట ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. అది మోకా ఆనంద్ సాగర్ గారు చెప్తున్న అంశాలు. ఈరోజు ఒక హైడ్రామా నడిపారు, తప్పులు చేస్తున్నారు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి రౌడీజం చేస్తున్నారు, బట్టలను విప్పుతున్నారట, ఇష్టారాజ్యంగా చలాయిస్తున్నారట. వర్మ గారు, ముందుగా మీకు 99 వీక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులందరికీ కూడా శుభ సాయంత్రం. వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటారండి. రౌడీజానికి చిరునామా తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో పసిపిల్లవాడిని పలకరించినా చెప్తారు. ఈ అధికారం చేతులు మారినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి హింసాకాండ గత చరిత్రలో ఎప్పుడు కూడా స్వాతంత్రం ఇచ్చినాక ఎప్పుడు జరగలేదు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఎవరు రౌడీలు ఎవరు అనేది ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఏదో అసత్యపు ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని, దుర్మార్గ ప్రచారాన్ని ప్రజలు నమ్మి మోసపోయారు తప్ప వాళ్ళు ఏదో పూజనీయులని, లేకపోతే మంచివాళ్ళని, లేకపోతే ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి కాదు. వాళ్ళు రెడ్ బుక్ ముందే చెప్పారు, రెడ్ బుక్ లో లిస్టు రాసుకున్నాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే వాళ్ళకి ఏం చేయాలో కూడా ప్రజలు డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ఏపీ అని మీరు చెప్పారు. ఏ అంటే అమరావతిని, పి అంటే పోలవరం అని. అమరావతిని సర్వనాశనం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ పాపం ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే ఆయన అలవిగానటువంటి ప్రణాళికను పెట్టుకున్నాడు. ఆయన నోటితో ఆయనే చెప్పాడు, 58,000 ఎకరాలు నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు. 58,000 ఎకరాలకి ఎకరానికి 2 కోట్ల చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి. అదే మాటని మన ఈ మధ్య కూడా ఏది కొత్తగా మళ్ళీ మంత్రి అయిన తర్వాత కూడా నారాయణ గారు కూడా అదే మాట చెప్పారు, 1,10,000 కోట్ల రూపాయలు కావాలని. సరే, వాళ్ళు చెప్పిన ప్రకారమే వెళ్దాం మనం. గత వాళ్ళ తరంలో వాళ్ళు కేంద్రం ఇచ్చినటువంటి 2,500 కోట్లు కాకుండా వాళ్ళు ఖర్చు చేసింది 7,000 కోట్లు. 7,000 కోట్లు అంటే సంవత్సరానికి ఒక 1,500 కోట్లు పెట్టారు. అంటే ఈ రోజున మారినటువంటి ధరలు, మారినటువంటి రేట్ల ప్రకారం అయితే దాదాపు 2 నుంచి 3 లక్షలకు చేరుతుంది ఆ 1,10,000 అనేది. అంటే ఎప్పటికి ఏటా 1,500 కోట్లు పెట్టుకుంటా పోతే ఎప్పటికి పూర్తి అవ్వాలి? ప్రజలు మోసం చేయటం కదా.
ప్రజల్ని గ్రాఫిక్స్ లో పెట్టడం కదా. ఏటా 1500 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టుకుంటా పోతే అమరావతి పూర్తి అయ్యేటటువంటి అంశమేనా? శివరామకృష్ణ గారు ఏం చెప్పారు? అదేవిధంగా ఐవైఆర్ కృష్ణారావు గారు ఏం చెప్పారు? అదేవిధంగా దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్లో అక్టోబర్ 2016 అక్టోబర్ 10వ తేదీన ఏం చెప్పారు? అవన్నీ ఒకసారి పునశ్చరణ చేసుకుంటే అమరావతిని ఏది గ్రాఫిక్స్ లో ముంచేసి ప్రజలను మోసం చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన దోషి అనేది అందరికీ ఇక్కడ సాధ్యమయ్యేటటువంటి అంశాలు ఏమన్నా ఉంటే ఇదే రాజుల కాలం కాదు రాజధానులు కట్టడానికి. రాజుల సొమ్ము రాళ్లపాలు అనేది చరిత్ర చెప్తుంది. అంతేగాని ప్రజాస్వామ్యంలో మేము వచ్చేసి రాజధానిని కడతాం, 1000 కోట్లు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలందరూ చెమట ప్రజలందరూ రక్తాన్ని తీసుకొచ్చి 13 జిల్లాల స్వేదాన్ని తీసుకొచ్చి ఇక్కడే కుమ్మరించుకుంటాం అంటే ఇప్పుడు ఏం కాదండి. ఇప్పుడు ఏంటంటారు అంటే 3 ప్రాంతాల అభివృద్ధి, అన్ని జిల్లాల అభివృద్ధి నినాదంతో వెళ్ళాలంటారా ఈ ప్రభుత్వం? దాని జోలి నేను రావట్లేదండి. మీరు అమరావతి గురించి మాట్లాడారు. రెండోది పోలవరం అన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏమైందండి? డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు 72% నేను పూర్తి చేశాను అన్నాడు. ఇప్పుడు మీరు బయట కూడా వేశారు, రామనాయుడు గారు బయట కూడా 72% పోలవరం పూర్తి చేసినటువంటి వ్యక్తి డయాఫ్రమ్ వాల్ కనీసం పోలవరం ప్రాజెక్టు ప్రారంభించేంత వరకు కూడా డయాఫ్రమ్ వాల్ ఉండదా? అంటే దాంట్లో కంకర్రాళ్ళ బదులు మట్టి పెడ్డలు వేశారా? అంటే దాంట్లో సిమెంట్ బదులు బూడిదేశారా? అంత స్టాండర్డ్ లేకుండా పెట్టారా? సో ఏవైతే ఈ శ్వేతపత్రాలు ఏవి కూడా కాదండి, ఈ శ్వేతపత్రాలు ఏవి కూడా నిజం కాదనా? అనే కన్నా వాటిని అసత్య పత్రాలు అంటాం మంచిది. ఓకే, నిజముందా? ఒక్క నిజముందా? ఓకే, శివరామకృష్ణ గారు అసలు ఆ ప్రాంతం అనువు కాదని చెప్పారు. అసలు శ్వేతపత్రంలో ఆ మాట ఏమైనా వచ్చిందా? ఓకే, అమరావతి ఏ ప్రాంతం అయితే రాజధానికి చూజ్ చేశారో అది కరెక్ట్ కాదని శివరామకృష్ణ గారు చెప్పారు. ఆ మాట ఏమైనా వచ్చిందా? విశాఖపట్నం అనువైన ప్రాంతం అని చెప్పేసి శివరామకృష్ణ గారు చెప్పారు. ఆ మాట ఏమైనా వచ్చిందా? ఓకే, అది శ్వేతపత్రమా, అది అసత్య పత్రమా? రైట్ రైట్ ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు అనుకూలంగా ఏదైనా చెప్పుకుంటే ఇది కాదు. తర్వాత మీరు ఏదో ఢిల్లీ వెళ్తున్నారు, ఏదో సాధించుకొస్తారని చెప్పేసి అన్నారే. 29 సార్లు గతంలో ఢిల్లీ వెళ్ళి అప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచున్నాడు. కన్నా లక్ష్మణ్ గారు చెప్పింది ఏంటంటే 29 సార్లు ఢిల్లీ వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇదే అతని ప్రాధాన్యం తప్ప రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించేటటువంటి తీరిక, ఓపిక చంద్రబాబు నాయుడు దగ్గర ఉండవు అనే సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏదో జరిగింది అనుకోవటం కూడా 3 కేబినెట్ బెర్తలు మాకు వస్తున్నాయి, ఒక స్పీకర్ పోస్ట్ కూడా వస్తుందన్నారు. ఒక కేబినెట్ బెర్త్ వచ్చింది, ఒక సహాయ మంత్రి పదవి వచ్చింది. వీళ్ళ ఆశలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయి, ఏదో ఎరగబడుతారు అనుకోవటం కూడా ఏం లేదు అక్కడ. ఓకే ఓకే రైట్. రామ్ కుమార్ గారు నమస్తే వర్మ గారు. ఓకే నమస్తే రామ్ కుమార్ గారు. మీరు కాకినాడ